Hi everyone, welcome to Krishna Pradeep's UPSC Universe. This is Santosh Koka. Daily మన హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ డిస్కస్ చేసుకుంటున్నాం. టుడేస్ October 19th ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దాం. ఇండియా లైక్లీ టు సైన్ డీల్ విత్ యుఎస్ ఫర్ 31 MQ9B drones by Feb 2024. This article is related to GS2 international relations. అదేవిధంగా సెకండ్ సీ సర్వీస్ రిలేటెడ్గా మనకి రీసెంట్గా ఆఫ్టర్ 40 years ఆఫ్ గ్యాప్ సీ సర్వీస్ బిట్వీన్ అంటే ఫెరీ సర్వీస్ అనేది ఇండియా శ్రీలంక మధ్య జరిగింది. సో స్టార్ట్ చేశారు, ఇనిషియేట్ చేశారు. GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ కూడా మనం కవర్ చేసుకుందాం. అదేవిధంగా మనకి ఇక్కడ BRIకి సంబంధించి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ సంబంధించి 10 years కంప్లీట్ చేసుకున్న తరుణంలో ఎడిటోరియల్ రిలేటెడ్గా GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్, అదేవిధంగా వర్కింగ్ విమెన్ రిలేటెడ్గా ఒక ఎడిటోరియల్ అన్పెయిడ్ వర్క్ చేస్తున్న విమెన్ సంబంధించి GS3 ఎకానమీ ఇంపాక్ట్ ఏంటి అనేది కూడా చూద్దాం. ఇండియా విల్ ఎక్స్ప్లోర్ బిల్డింగ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. వాట్ ఈస్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి అనేది GS3 సైన్స్ అండ్ టెక్నాలజీ. అట్ ద సేమ్ టైం GS3కి సంబంధించి సైబర్ థ్రెట్ రిలేటెడ్ కూడా చూడొచ్చు. సో సెంటర్ రైజెస్ MSP. వాట్ ఈజ్ MSP అనేది, అదేవిధంగా సీజనల్ క్రాప్స్ అనేవి ఇండియాలో ఎలా ఉంటాయి అనేది కూడా GS3కి సంబంధించి ఎకానమీ పర్స్పెక్టివ్లో మనం కవర్ చేసుకుందాం. సో ఫియర్ ఫ్యాక్టర్ GS3కి సంబంధించి ఎకానమీ పర్స్పెక్టివ్లో ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా ఫియర్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది చూద్దాం. సో వన్ బై వన్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం. సో ద BRI at 10 సమ్ హిట్స్ మెనీ మిస్సెస్. సో రీసెంట్గా మనకి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది 10 years కంప్లీట్ చేసుకున్న తరుణంలో ఈ పర్టికులర్ ఎడిటోరియల్ అనేది సందర్భంగా మనం చూసుకోవచ్చు కంటెక్స్ట్ అనేది. సో అయితే ఇది GS2కి సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం కవర్ చేసుకోవచ్చు. సో కంటెక్స్ట్ వచ్చేసరికి 10 years కంప్లీట్ చేసుకున్న BRI సమ్మిట్కి సంబంధించి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, చైనీస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ సంబంధించి మనం బ్యాక్గ్రౌండ్స్తో పాటు వాట్ ఈజ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, అదేవిధంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ సంబంధించి ఇండియా కన్సర్న్స్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం. సో హియర్ వాట్ ఈజ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది ఒకసారి చూద్దాం. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది 2 typesలో ఉంటుంది. ఒకటి మనకి సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్, అంటే టెరిటోరియల్ వైజ్ మనకి కాంటినెంటల్ వే ఆఫ్ సర్వీసెస్, అదేవిధంగా మారిటైమ్ సిల్క్ రోడ్ ఇనిషియేటివ్ కూడా 2 types ఉంటాయి. సో ఈ రెడ్ కారిడార్ అంతా మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇదంతా మనకి సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్గా మనం చెప్తాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, చైనీస్ రీజియన్స్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఇక్కడ మొత్తం కవర్ అవుతూ వెస్ట్ ఏషియా కవర్ అవుతూ మనకి ఇస్తాన్బుల్ దాకా మనకి కవర్ అవుతూ మనకి వెస్ట్ ఏషియా అంతా కవర్ అయ్యి అక్కడ వరకు వెళ్ళింది. సో టర్కీ కూడా చేరింది. సో అయితే ఫైనల్గా మనం ఈ మారిటైమ్ ఇష్యూస్ సంబంధించి సౌత్ చైనా సీ డిస్ప్యూట్ రిలేటెడ్ కూడా మనం ఆల్రెడీ కవర్ చేసుకున్నాం. ఆ పర్స్పెక్టివ్లో మనం ఇక్కడ సీ రూట్ కూడా మారిటైమ్ సిల్క్ రోడ్ ఇనిషియేటివ్ సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫీచర్. సో మిడిల్ ఈస్ట్ ఏదైతే ఉందో సౌత్ ఏషియన్ ఈస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, దానికి సంబంధించి ఇంటర్లింక్ చేసుకుంటూ ఈ పర్టికులర్ వే అనేది ఉంటుంది. సో ఇక్కడ కొలంబో శ్రీలంకను కూడా ఇంటర్లింక్ చేసుకుంటూ ఉంది. సో కోల్కతా కూడా ఇంటర్లింక్ చేసుకుంటూ ఉంది. సో ఇది ఈ పర్స్పెక్టివ్లో మనం సిల్క్ అండ్ రోడ్, అదేవిధంగా దాంతోపాటు మారిటైమ్ సిల్క్ రోడ్, ఈ 2 కలయికలో మనకి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది ఉంది. సో అయితే ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూస్తే ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2013 ఇన్ కజకిస్తాన్లో ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ ఇనిషియేట్ చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ మారిటైమ్ అండ్ కాంటినెంటల్ రిలేటెడ్ ప్రాజెక్ట్. దీన్ని ఫస్ట్ మనం ఇనీషియల్గా దీన్ని వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్ట్గా పిలిచేవారు. సో వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్ట్. దీని తర్వాత దీన్ని నేమ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్గా చేంజ్ చేశారు. సో అయితే దీని ఇంకో నేమ్ కూడా ఉంది, దాన్ని మనం న్యూ సిల్క్ రోడ్గా పిలుస్తాం. న్యూ సిల్క్ రూట్గా పిలుస్తాం. ఇది మారిటైమ్ కారిడార్స్, అదేవిధంగా షిప్పింగ్ రూట్స్ అనేవి కనెక్ట్ చేస్తూ చైనా నుంచి మనకి క్రూషియల్ పోర్ట్స్ అండ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఏషియా అండ్ యూరోప్ని కనెక్ట్ చేస్తూ ఈ సిల్క్ రూట్స్ అనేవి ఉంటాయి. సో అయితే చైనీస్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కాంట్రాక్ట్స్ ఇస్తుంటాయి, చైనీస్ బ్యాంక్స్ నుంచి ఫండ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటాయి. డెవలప్మెంట్ సంబంధించి పోర్ట్స్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కావచ్చు ఆయా కంట్రీస్లో. సో ఇది మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. అయితే ఇక్కడ మేజర్ ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటంటే ఇండియా రెస్పాన్స్ ఏంటి, ఇండియాస్ కన్సర్న్స్ ఆర్ రెస్పాన్స్
టు ద చైనీస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది అబ్జర్వ్ చేస్తే ఇండియా పొజిషన్ అనేది వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే ఇనిషియేట్ అయిందో అక్కడి నుంచే మనకి లెస్ కన్సిస్టెంట్గా ఉంది ఈ ఇనిషియేటివ్కి, కొంత దూరంగానే ఉంది ఈ ఇనిషియేటివ్కి. సో లాంచ్ అయిన నుంచి 2013లో లాంచ్ అయినప్పటి నుంచి ఇండియా కొంత వెనకడుగు వేస్తూనే ఉంది. అయితే ఇక్కడ ఎందుకు, వాట్ ఆర్ ద రీజన్స్ అంటే గవర్నమెంట్ అనేది ఒక ఫర్మ్ బిలీవ్తో కనెక్టివిటీ ఇనిషియేటివ్స్ అనేది జరపాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సల్గా ఉన్న మన ఇంటర్నేషనల్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కానీ ఎనీ కనెక్టివిటీ కారిడార్స్ కానీ ఎనీ కనెక్టివిటీ ఇనిషియేటివ్స్ కానీ ఉంటే నో ప్రాబ్లం. బట్ ఇక్కడ యూనివర్సల్లీ రికగ్నైజ్డ్ ఇంటర్నేషనల్ నార్మ్స్ ఏవి ఇక్కడ కనిపించట్లేదు అనేది ఇండియాస్ కన్సర్న్. అదేంటి, పర్టికులర్గా ఒక గుడ్ గవర్నెన్స్ కానీ, రూల్ ఆఫ్ లా కానీ, ఓపెన్నెస్ కానీ, మనకి ట్రాన్స్పరెన్సీ అండ్ ఈక్వాలిటీ కానీ, ముఖ్యంగా మనకి ఇక్కడ సావరెంటీ అండ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీని రెస్పెక్ట్ చేయడం కానీ, ఇవన్నీ మనకి యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితిలో యుఎన్ చార్టర్ రిలేటెడ్గా మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద మనం సైన్స్ అనేవి చేసాం అన్ని కంట్రీస్. సో ఈ పర్స్పెక్టివ్లో ఇంటర్నేషనల్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికగ్నైజ్ చేసే విధంగా, యూనివర్సల్లీ రికగ్నైజ్ చేసే విధంగా చైనీస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లేదు అనేది ఇక్కడ మేజర్గా ఇండియాస్ కన్సర్న్. అందులోనూ ఈ సోవరెంటీ అండ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీకి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఇది ఒక పార్ట్ ఆఫ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఇది. సో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో మన ఇండియా మీద నుంచి మనకు పోతుంది ఇది. సో జమ్మూ కాశ్మీర్, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ వే నుంచి ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది కూడా పాస్ అవుతుంది. సో ఇండియన్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండర్ ఇల్లీగల్ ఆక్యుపేషన్ ఆఫ్ పాకిస్తాన్. సో ఈ పర్టికులర్ కన్సర్న్ కూడా ఇండియాకి సంబంధించి ఉంది. సో ఇది మేజర్ ఇండియాస్ కన్సర్న్స్. అదేవిధంగా సౌత్ చైనా సీ డిస్ప్యూట్స్ రిలేటెడ్గా మనకి ఈ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతున్నాయో వాటికి సంబంధించి కూడా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మీద కన్సర్న్స్ అయితే ఉన్నాయి. సౌత్ చైనా సీ డిస్ప్యూట్స్ రిలేటెడ్గా చాలా ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో, స్పార్ట్లీ ఐలాండ్స్ కావచ్చు, రీసెంట్గా మనకి స్కార్వోజ్ ఐలాండ్ కావచ్చు, దాంతోపాటు మనకున్న పారాసెల్ ఐలాండ్స్ కావచ్చు, వీటిని అంటే కొన్ని ఫిలిప్పైన్స్ ఐలాండ్స్ రిలేటెడ్గా ఉన్న కొన్ని అకార్డింగ్ టు అవర్ 200 నాటికల్ మైల్స్ దగ్గరలో ఉన్న టెరిటరీకి అంటే ఐలాండ్కి దగ్గరలో ఉన్న ఏరియా అంతా పర్టికులర్ ఆ కంట్రీ ఏదైతే ఉందో ఆ కంట్రీ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కిందకే వస్తుంది. బట్ అకార్డింగ్ టు యుఎన్ నార్మ్స్ ఇది. బట్ 120 నాటికల్ మైల్స్ దూరంలో ఉన్న రీసెంట్ ఈ పారాసెల్, స్పార్ట్స్లీ లాంటి ఐలాండ్స్ని ఆక్యుపై చేసి అక్కడ ఒక బేస్ క్రియేట్ చేసి అక్కడ ఒక రిసోర్సెస్ని యూజ్ చేసుకునే తరుణంలో చైనా అనేది కొన్ని ఇల్లీగల్గా చేస్తుంది. సో ఈ పర్స్పెక్టివ్లో అక్కడ ఉన్న 9 లైన్ కూడా మనకి ఇంపార్టెంట్. 9 లైన్ అనేది ఎస్పెషల్లీ సౌత్ చైనా సీ రిలేటెడ్గా మనం ఆల్రెడీ కవర్ చేసుకున్నాం. ఇల్లీగల్లీ కన్స్ట్రక్టెడ్ 9 లైన్ కొంత అక్కడ ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేసుకుంది. సో అది కూడా మనం కవర్ చేసుకున్నాం. సో అయితే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి బ్యాక్గ్రౌండ్ అట్ ద సేమ్ టైం ఇండియాస్ కన్సర్న్ రిగార్డింగ్ మెయిన్స్ సందర్భంగా మనకి ఇంపార్టెంట్. సో అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ topic is sea service. So ferry between Tamil Nadu and northern Sri Lanka holds much potential అనేది ఇక్కడ మెయిన్ కంటెక్స్ట్. అంటే రీసెంట్గా మనకి ఈ 40 years తర్వాత మనకి ఈ పర్టికులర్ ఫెర్రీ సర్వీసెస్ అనేవి స్టార్ట్ అయింది. సో ఎక్కడి నుంచి, తమిళనాడులో నాగపట్నం నుంచి శ్రీలంకలో ఉన్న కంకే సంతురాయ్ వరకు ఈ పర్టికులర్ సర్వీసెస్ అనేది స్టార్ట్ అయింది. సో అయితే ఇక్కడ మేజర్ ఫోకస్ చేయాల్సింది మనం వాట్ ఈజ్ వాట్ లొకేషన్ వైజ్ మనం అబ్జర్వ్ చేయాలి ఎప్పుడు. సో మ్యాప్లో జోగ్రఫీ పరంగా లొకేషన్ వైజ్ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ తమిళనాడు ఈస్టర్న్ ఏరియా ఏదైతే ఉందో నాగపట్నం నుంచి కంకే సంతురాయ్ నదర్న్ ప్రావిన్స్ సంబంధించి, నదర్న్ ప్రావిన్స్ ఇండియాకి సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియా రిలేటెడ్ తమిళనాడు స్టేట్ నుంచి వచ్చిన కొంతమంది ఆఫ్టర్ వార్, శ్రీలంకన్ వార్ ఏదైతే ఉందో ఆ తర్వాత మనకి తమిళనాడు నుంచి వచ్చిన చాలామంది తమిళియన్స్ ఇక్కడ సెటిల్ అయ్యారు. సో నదర్న్ ప్రావిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండియా పర్స్పెక్టివ్లో. సో అయితే ఇక్కడ కంటెక్స్ట్ అనేది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 40 years తర్వాత ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేశారు, ఫెర్రీ సర్వీసెస్ అనేది ఇక్కడ కంటెక్స్ట్. అయితే ఇంటర్నేషనల్ హై స్పీడ్ ఫెర్రీ సర్వీస్ అనేది ఈ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ తమిళనాడు అండ్ ఆల్సో కంకే సంతురాయ్ నదర్న్ ప్రావిన్స్లో ఉన్న శ్రీలంకకు సంబంధించి రెజ్యూమ్ చేశారనేది కంటెక్స్ట్ ఇక్కడ. దీన్ని కూడా మనం GS2కి సంబంధించి ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఇండియా శ్రీలంకకు సంబంధించి కోఆపరేటివ్గా ఉన్న
ఆస్పెక్ట్స్ ఏంటి, సర్వీసెస్ ఏంటి, రిలేషన్స్ ఏంటి అనేది మనం చూడాలి. సో కంటెక్స్ట్. సో దాంతోపాటు మనం బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా ఇక్కడ కీ హైలైట్స్ ఏంటి, మారిటైమ్ లింక్స్ ఏమున్నాయి మనకి, రీసెంట్గా మనకి ఇక్కడ 40 years తర్వాత ఇది ఇనిషియేట్ చేయడం, అంతకుముందు ఉన్న కొన్ని ఇష్యూస్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే, సో మారిటైమ్ లింక్స్ ఆర్ మారిటైమ్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో 20th centuryకి సంబంధించి మనం ఇది రివైవ్ చేసుకుంటున్నాం. ఈ మారిటైమ్ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఇండో సెలోన్ ఎక్స్ప్రెస్ ఆర్ బోర్డ్ మెయిల్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎక్స్ప్రెస్ ఆర్ బోర్డ్ మెయిల్ అనేది ఇది చెన్నై అండ్ కొలంబో వయా తూతుకోడి పోర్ట్ నుంచి మనకి 1982లో ఇది సస్పెన్స్ అయింది. అంటే అప్పుడు ఉన్న శ్రీలంకన్ సివిల్ వార్ వల్ల ఇండో సీలన్ ఎక్స్ప్రెస్ ఆర్ బోర్డ్ మెయిల్ అనేది సస్పెన్స్ చేశారు అప్పుడు 1982లో శ్రీలంకన్ సివిల్ వార్ వల్ల. అక్కడి నుంచి అంటే ఇప్పుడు మనం 2023కి చూసుకుంటే ఆల్మోస్ట్ 40 years ఆఫ్ గ్యాప్లో ఈ ఫెర్రీ సర్వీసెస్ అనేది రివైవ్ చేసుకున్నాం అనేది ఇక్కడ తెలుస్తుంది. సో అయితే మనకి ఆ తర్వాత కొన్ని 2011లో కూడా ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, దీనికి సంబంధించి మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే MOUని రెండు దేశాలు సైన్ చేసుకున్నాయి. సో అయితే ఆ తర్వాత ఇది ఫైనల్గా దీన్ని అటెంప్ట్ చేయడం మాత్రం ఇక్కడ మేజర్గా శ్రీలంక అనేది సీరియస్గా ఉంది, కొంత ఇమేజ్ అయితే ఉంది దానికి సంబంధించి. ప్రొడ్యూసింగ్ రెఫ్యూజీస్ అనేది అంటే 2011 వార్ ఏదైతే ఉందో 2011 వార్కి సంబంధించి కూడా రెఫ్యూజీస్ని ప్రొడ్యూస్ చేస్తున్న కంట్రీగా శ్రీలంకకు నేమ్ రాయడం, దాన్ని సీరియస్గా తీసుకోవడం, 2011లోనే ఈ పర్టికులర్ MOUని స్టార్ట్ చేయడం అనేది కూడా ఇనిషియేట్ చేయడం కూడా అయింది. ఫైనల్గా 2023లో ఇది కార్యరూపం దాల్చింది. సో అయితే ఇక్కడ ఈ పర్టికులర్ రీసెంట్ కరెంట్ డెవలప్మెంట్స్ రిలేటెడ్గా ఆ పోర్టు అదేవిధంగా షిప్పింగ్ అనే దాని గురించి మనం చెప్తే ఇది ఫాస్ట్ షిప్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇండియన్ షిప్పింగ్ కార్పొరేషన్ ద్వారా దీన్ని ఆపరేట్ చేయబడుతుంది. సో టోటల్ కెపాసిటీ 150 passengers దీంట్లో పట్టేలా ఉంది ఈ షిప్పింగ్ కెపాసిటీ. అదేవిధంగా డిస్టెన్స్ వచ్చేసరికి మనకి కంకేసంతురాయ్ అదేవిధంగా నాగపట్నం డిస్టెన్స్ 60 nautical milesతో మనం తీసుకుంటాం. అంటే ఆల్మోస్ట్ 110 kilometersగా నాగపట్నం అండ్ కంకేసంతురాయ్ డిస్టెన్స్ అయితే ఉంది. అబౌట్ 3.5 hours అయితే పడుతుంది. అంటే 3.5 hours అయితే మనకి ఈ డిపెండింగ్ ఆన్ సీ కండిషన్స్ ఇది కవర్ చేస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా ఈ వెసల్ అనేది ఏదైతే ఉందో ఫెర్రీ సర్వీసెస్ యూజ్ చేసే వెసల్ సంబంధించి దీన్ని చర్యపాణిగా పిలుస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో కొన్ని MCQs రిలేటెడ్గా నాట్ ఓన్లీ UPSC MCQs రిలేటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి వాట్ ఈస్ చర్యపాణి రిలేటెడ్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ అనేది మనం అడిగే ఛాన్స్ ఉంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. చర్యపాణి ఈజ్ ఏ ఫెర్రీ సర్వీస్ వెసల్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇండియన్ గవర్నమెంట్స్ ఎఫర్ట్స్ అయితే ఈ ఫెర్రీ సర్వీసెస్ని లాంచ్ చేయడానికి ప్రైమరీ ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే ఇంప్రూవింగ్ కనెక్టివిటీ బిట్వీన్ ఇండియా అండ్ ఎస్పెషల్లీ శ్రీలంక. సో నైబరింగ్ కంట్రీస్ సంబంధించి వైడర్ ఇండియన్ ఓషన్ రీజియన్ని మనం ఇంకా కనెక్టివిటీ పెంచుకోవాలనే ఇంపార్టెన్స్తో దీన్ని రివైవ్ చేసుకున్నాం. అదేవిధంగా దీనికి సంబంధించి ఇంపార్టెన్స్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ షిప్ సంబంధించి ఫెర్రీ సర్వీస్ స్టార్ట్ చేయడం సంబంధించి మాట్లాడుకుంటే ఇది ఎఫిషియంట్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ మోడల్గా మనకి ట్రావెలింగ్ సంబంధించి పీపుల్ టు పీపుల్ కంట్రీస్ ట్రావెల్ చేయడం కావచ్చు, టూరిజం అండ్ ట్రేడ్ లింక్స్ సంబంధించి కూడా మనకి ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎకనామిక్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి కూడా మనకి ఇంపార్టెంట్. కమర్షియల్ అండ్ కల్చరల్ రిలేషన్స్ బిట్వీన్ 2 countries ఇంక్రీజ్ అయ్యేలా కూడా మనకి హెల్ప్ చేస్తుంది. సో అయితే ఇది ఇండియా సంబంధించి మనకున్న నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఏదైతే ఉందో నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనే దాన్ని ఇక్కడ మనం మేజర్గా హైలైట్ చేయాలి. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీని ఇక్కడ లాంచ్ చేసే రివైవ్ చేసే విధంగా దీన్ని మనం ఇంక్లూడ్ చేసుకున్నాం. అంటే ఇక్కడ దీంతో పాటు మనకి ఇండియాకి శ్రీలంకకి సంబంధించి కోఆపరేషన్ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, మారిటైమ్ సెక్యూరిటీ కావచ్చు, క్రాస్ బోర్డర్ ట్రేడ్కి సంబంధించి కావచ్చు, దీన్ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఈ ఫెర్రీ సర్వీస్ అనేది ఉపయోగపడుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ అవర్ మెయిన్స్ అండ్ ఆల్సో సమ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో రిలేటెడ్ టు కరెంట్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ ఫెర్రీ సర్వీస్ చర్యపాణి రిలేటెడ్ వంటివి MCQsకి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫియర్ ఫ్యాక్టర్. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఇన్ఫ్లేషన్. సో ఇక్కడ కంటెక్స్ట్ రిలేటెడ్గా
ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో ఒక పక్క ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైసెస్ అనేవి పెరుగుతున్నాయి. సో దానికి సంబంధించి మనం GS3 ఎకానమీకి సంబంధించి మనం ఇది కవర్ చేసుకోవచ్చు. సో కంటెక్స్ట్ ఏంటి, ఫియర్ ఫ్యాక్టర్ రిగార్డింగ్ ఇన్ఫ్లేషన్. అయితే వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫినోమెనన్ అన్ని మనం ప్రీవియస్ ఆర్టికల్స్లో చూసాం. సో ఇక్కడ మేజర్గా మనం ఫోకస్ చేయాలంటే ఇన్ఫ్లేషన్ని ఎలా మెజర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసే విధంగా మనకి ఎస్పెషల్లీ ఇండియాలో ఎవరున్నారు అథారిటీస్ అంటే ఒక పక్క గవర్నమెంట్ కూడా కంట్రోల్ చేయగలదు, ఒక పక్క RBI కూడా కంట్రోల్ చేయగలదు. సో గవర్నమెంట్ కంట్రోల్ చేయాలంటే ఏం చేస్తుంది, ఎస్పెషల్లీ ఈ పర్టిక్యులర్ గవర్నమెంట్ అనేది ఈ ఇన్ఫ్లేషన్ పెరిగే కండిషన్స్కి వచ్చేసరికి మనీ సప్లై అనేది తగ్గుతుంది. సో మనీ సప్లై అనేది ఎప్పుడైతే తగ్గితే ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. సో ఈ మనీ సప్లై ఎలా పెంచాలి అనే దాని మీద ఫోకస్ చేస్తుంది రైట్ గవర్నమెంట్ అనేది. సో దీనికి సంబంధించి పబ్లిక్కి సంబంధించి మనకి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో పబ్లిక్ ఎక్స్పెండిచర్ని పెంచుతుంది గవర్నమెంట్. సో పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఎలా పెంచుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేస్తుంది. సో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఆర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ చేస్తుంది బై ఇన్బిల్టింగ్ ఆర్ ఇన్కల్కేటింగ్ సమ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. సో దీని ద్వారా ఏమవుతుంది, డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ద్వారా ఈ లేబరర్స్కి సర్వీసెస్ అనేది సో శాలరీస్ అనేవి వస్తున్నాయి, అంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది డ్యూ టు దీస్ ప్రాజెక్ట్స్ రైట్. వేజెస్ అనేవి పెరుగుతాయి లేబరర్స్ సంబంధించి. సో దీని ద్వారా ఏమవుతుంది, వాళ్ళ శాలరీస్ యూటిలైజ్ చేసుకున్నారు, వాళ్ళ పర్చేజింగ్ పవర్ అనేది పెరుగుతుంది. సో దీని ద్వారా వాళ్ళకి గూడ్స్ అండ్ సర్వీసెస్ సంబంధించి డిమాండ్ పెరుగుతుంది రైట్. వాళ్ళు ఎప్పుడైతే శాలరీస్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించి ఆ పర్టికులర్ సర్వీసెస్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ని కొనాలి అనే ఆలోచన వస్తుంది. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో ఆటోమేటిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ని ఇంకా పెంచుతాయి. సో ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడక్షన్ పెరిగిందో ఆటోమేటిక్గా ఎకనామిక్ గ్రోత్ అనేది పెరుగుతుంది. సో ఎకనామిక్ గ్రోత్ అనేది ఎప్పుడు పెరిగిందో GDP పర్సంటేజ్ అనేది కూడా పెరుగుతుంది. ఇలా మనం పర్టికులర్గా మనీ సప్లై అనేది కంట్రోల్ చేసే విధంగా అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసే విధంగా గవర్నమెంట్ అనేది మనీ సప్లై తక్కువ ఉన్నప్పుడు పబ్లిక్ ఎక్స్పెండిచర్ పెంచి ఇలా ఈ క్రైటీరియాలో మన పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అనేది పెంచుతుంది మన కస్టమర్స్ది, సో సిటిజన్స్. అయితే నెక్స్ట్ RBI ఎలా కంట్రోల్ చేస్తుందంటే RBI త్రూ మానిటరీ పాలసీ ఏదైతే ఉందో మానిటరీ పాలసీ ద్వారా RBI ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేస్తుంది. ఇందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనీ సప్లై తక్కువ ఉందనుకోండి. సో మనీ సప్లై తక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెంచుతుంది RBI. సో ఇఫ్ మనీ సప్లై ఈజ్ ఇంక్రీజింగ్ అంటే మనీ సప్లై ఎక్కువ ఉందనుకోండి ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గిస్తుంది. సో బాల్ ఈస్ ఇన్ ద RBI's కోర్ట్ రైట్. ఇంట్రెస్ట్ రేట్ అనేది పెంచుతుంది, ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గుతుంది అకార్డింగ్ టు ద మనీ సప్లై డిక్రీజింగ్ ఆర్ ఇంక్రీజింగ్ రైట్. ఇది ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసే 2 ఇంపార్టెంట్ అథారిటీస్ ఆర్ మెయిన్ అఫీషియల్స్ ఎవరైతే గవర్నమెంట్ అండ్ RBI. సో ఇక్కడ మనం ఒకసారి చూద్దాం కంట్రోల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. 1 మానిటరీ పాలసీ మనం చెప్తున్నట్టు RBI అనేది త్రూ మానిటరీ పాలసీ ఇట్ విల్ కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్. సో క్రెడిట్ని కంట్రోల్ చేస్తుంది. డిమానిటైజేషన్ కూడా చేయొచ్చు. లాస్ట్ టైం మనం 2016లో చూసాం. సో డిమానిటైజేషన్ అనేది చేసింది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మన ఇష్యూ ఆఫ్ న్యూ కరెన్సీస్ ఒక్కొక్కసారి అప్పుడే మనం చూసాం న్యూ కరెన్సీస్ కూడా ఇష్యూ చేసింది. సో వీటికి సంబంధించి మనం మానిటరీ పాలసీలో భాగంగా మనం అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి రెగ్యులర్గా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసే విధానం ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించడం పెంచడం రైట్. నెక్స్ట్ ఫిస్కల్ పాలసీ. త్రూ ఫిస్కల్ పాలసీ గవర్నమెంట్ అనేది ఈ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తుంది. సో అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేయడం ఒక పార్ట్ అయితే ట్యాక్సెస్ని ఇంక్రీజ్ చేయడం. సో ట్యాక్సెస్ని ఒక్కొక్కసారి బర్డెన్ అయినా ప్రజల మీద బర్డెన్ అయినా ట్యాక్సెస్ అనేది ఇంక్రీజ్ చేస్తూ కంట్రోల్ చేస్తుంది ఇన్ఫ్లేషన్ని. సో అదేవిధంగా సేవింగ్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో సర్ప్లస్ బడ్జెట్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో అదేవిధంగా పబ్లిక్ డెబ్ట్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ విధంగా ఫిస్కల్ పాలసీలో ఉన్న ఈ వివిధ రకాల ఆస్పెక్ట్స్ని ఉద్దేశించి కంట్రోల్ చేస్తుంది ఇన్ఫ్లేషన్ని బై గవర్నమెంట్. సో అదేవిధంగా అదర్ మెజర్స్ ఏమున్నాయి అంటే గవర్నమెంట్
అదే దాంతోపాటు ఆర్బీఐ చేసే మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ కన్నా అదర్ మెజర్స్ టు ఇంక్రీజ్ ప్రొడక్షన్, అంటే కొన్నిసార్లు ప్రొడక్షన్ అని చెప్పాము ఇప్పుడే. సో గవర్నమెంట్ చేసే కొన్ని ఇండైరెక్ట్ పాలసీస్, అంటే రోడ్స్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ద్వారా మన శాలరీస్ అయితే లేబరర్స్ శాలరీస్ పెంచడం, తద్వారా వాళ్ళు పర్చేజింగ్ పవర్ పెరగడం, తద్వారా వాళ్ళు గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద డిపెండ్ అవ్వడం, వాళ్ళ డిమాండ్ పెరగడం, తద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడం, ఇది ఒక మెజర్గా మనం ఇక్కడ చెప్పొచ్చు. రేషనల్ వేజ్ పాలసీ వేజ్ పాలసీ రిలేటెడ్గా కంపల్సరీ వాళ్ళకి వేజెస్ని ఇంక్రిమెంట్, సఫిషియంట్ వేజెస్ని ప్రొవైడ్ చేసే విధంగా రేషనాలిటీ చేయడం. సో అదేవిధంగా ప్రైస్ని కంట్రోల్ చేయడం, ఇవన్నీ కూడా ఇక్కడ మేజర్గా కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ద మెజర్ ఆఫ్ ద వర్కింగ్ విమెన్. ఇక్కడ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, రీసెంట్గా మనకి విమెన్ రిలేటెడ్గా ఉన్న ఇష్యూస్ చాలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, దట్టు GS2కి సంబంధించి సొసైటీ, GS2కి సంబంధించి సోషల్ జస్టిస్ కావచ్చు, ఎస్పెషల్లీ ఈ ఆర్టికల్ అయితే GS3కి సంబంధించి ఎకానమీ పర్స్పెక్టివ్లో కూడా మనం కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ ఆర్టికల్ కంటెక్స్ట్ ఏంటంటే, ఎడిటోరియల్ కంటెక్స్ట్, అన్పెయిడ్ వర్క్ ఆఫ్ ద విమెన్, అంటే అన్పెయిడ్ వర్కర్స్గా విమెన్ చేస్తున్న కొన్ని పనులకు సంబంధించి వాళ్ళు పెడుతున్న ఇంపార్టెంట్ టైంకి సంబంధించి మనం క్యాలిక్యులేట్ చేస్తే జీడిపిలో ఇంక్రిమెంట్ ఎలా ఉంటుంది, జీడిపి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఈ ఆర్టికల్ అయితే నడుస్తుంది ఇక్కడ. సో అన్సీన్ వర్క్ ఏదైతే ఉందో బై విమెన్ మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇంట్లో ఎల్డర్లీ పర్సన్స్ని చూడడం, లేదా చిల్డ్రన్స్ని చూడడం, దాంతోపాటు కుకింగ్ అండ్ హౌస్ వైఫ్గా చేయాల్సిన పనులన్నీ వాళ్ళు చేస్తున్న పనులన్నీ సో అన్పెయిడ్ వర్క్గా మనం ఇక్కడ చెప్తాం. సో అన్పెయిడ్ వర్క్గా ఇది చెప్తాం. అన్పెయిడ్ వర్క్లో విమెన్ పర్సంటేజ్ ఎంత, వర్కింగ్ హార్స్ ఎంత, మెన్ వర్కింగ్ హార్స్ ఎంత అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. సో ఇక్కడ మేజర్గా విమెన్స్ అన్పెయిడ్ వర్క్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ 7.5% ఆఫ్ జీడిపిగా ఇక్కడ చెప్తున్నారు. రీసెంట్ పర్టికులర్ సర్వేస్, అంటే రీసెంట్ రిపోర్ట్స్ సంబంధించి మనం జీడిపి అంటే అన్పెయిడ్ వర్క్, విమెన్ చేస్తున్న అన్పెయిడ్ వర్క్ గ్లోబల్గా మనం చూసుకుంటే విమెన్ చేస్తున్న అన్పెయిడ్ వర్క్ని క్యాలిక్యులేట్ చేస్తే జీడిపిలో 7.5% ఆఫ్ జీడిపి ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే not only they women doing burden of domestic work, but they also boost the GDP in the process. So ikkada main women's unpaid work gurinchi manam telusukovali. As per OECD definition సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే అన్పెయిడ్ వర్క్ ఎలా డెఫినేషన్ అనేది మనకు ఉంటుందంటే, ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ దట్ ఆర్ కన్జ్యూమ్డ్ బై దోస్ విత్ ఇన్ ఆర్ అవుట్ సైడ్ ఏ హౌస్ హోల్డ్ బట్ నాట్ ఫర్ సేల్ ఇన్ ద మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఇంట్లో వాళ్ళు చేసే కుకింగ్ కానీ, కుకింగ్ సంబంధించి వంటలకు సంబంధించి, కర్రీస్ సంబంధించి అవి ఈజీగా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు. దానికి సంబంధించి విత్ ఇన్ ఆర్ అవుట్ సైడ్ ఏ హౌస్ హోల్డ్ బట్ నాట్ ఫర్ సేల్ ఇన్ ద మార్కెట్ అనేది ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్. అంటే వాళ్ళు చేస్తున్న ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనేది వితౌట్ ఎనీ గెయినింగ్ అనేది ఇక్కడ మేజర్గా అన్పెయిడ్ వర్క్గా డెఫినేషన్ అనేది OECD డెఫినేషన్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇట్ ఈస్ వైడ్లీ రికగ్నైజ్డ్ దట్ విమెన్ పెర్ఫార్మ్ ద బల్క్ ఆఫ్ అన్పెయిడ్ వర్క్ ఇన్ ద హౌస్ హోల్డ్స్ అండ్ ఈవెన్ ఇన్ పెయిడ్ లేబర్ ఫోర్స్. అంటే వాళ్ళు ఈ పర్టిక్యులర్ అన్పెయిడ్ వర్క్ చేస్తూనే కొంతమంది పార్ట్ టైం జాబ్స్ కూడా చేస్తున్నారు. అది కూడా ఇక్కడ మేజర్ ఇంపార్టెన్స్గా చెప్పుకోవచ్చు కంపేర్ టు మెన్. సో ఇక్కడ ఈ వర్క్ అనేది సోషల్లీ, పొలిటికల్లీ, ఎకనామికల్లీ డీవాల్యూడ్గా ఉండడం వల్ల వర్క్ అనేది కన్వెన్షనల్ స్టాటిస్టిక్స్ ప్రకారం మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో యాక్టివిటీస్, పెయిడ్ యాక్టివిటీస్ సంబంధించి లింక్గా ఉంటున్నాయి. సో అది కూడా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మేజర్గా ఇంపార్టెన్స్ ఏంటి, ఇక్కడ విమెన్స్ అన్పెయిడ్ డొమెస్టిక్ వర్క్ అనేది హిడెన్ ఇంజిన్గా ఇక్కడ ఉంది. హిడెన్ ఇంజిన్గా ఇక్కడ మనకి పర్టికులర్గా ఎకానమీస్ కావచ్చు, బిజినెసెస్ కావచ్చు, సొసైటీస్ రన్నింగ్ అండ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ విమెన్ కావచ్చు, ఇండివిజువల్ వెల్బీయింగ్ సంబంధించి కావచ్చు, వీళ్ళు చేస్తున్న రోల్ ఏదైతే ఉందో విమెన్ అన్పెయిడ్ డొమెస్టిక్ వర్క్ సంబంధించి హిడెన్ ఇంజిన్గా, అంటే కనిపించని ఒక ప్రోత్సాహంగా కనిపిస్తుంది అనేది, ఫ్యూయల్గా కనిపిస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. అయితే
While the work is foundational for societies, it is mostly invisible, undervalued and unaccounted worldwide. అంటే ప్రపంచంలో వీళ్ళ వర్క్ని మనం సొసైటీ పరంగా ఒక కన్వెన్షనల్గా సాంప్రదాయంగా వాళ్ళు చేయాల్సిన అన్పెయిడ్ వర్క్ సంబంధించి కొన్ని డొమెస్టికల్ వర్క్స్ చెప్తున్నప్పటికీ వాళ్ళు చేస్తుంది కనిపించట్లేదు, అట్ ద సేమ్ టైం వాల్యూ లేదు, అట్ ద సేమ్ టైం దానికి సంబంధించి దాన్ని అకౌంట్ తీసుకోవట్లేదు, అంటే ఇంక్లూడ్ చేసుకోవట్లేదు ప్రపంచంలోనే మనం అబ్జర్వ్ చేస్తే. ఇలా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సంబంధించి మనం మాట్లాడుకుంటే కొన్ని సర్వీసెస్ సంబంధించి హవర్లీ మినిమం వేజ్ సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే 9% ఆఫ్ గ్లోబల్ జీడిపికి సంబంధించి కూడా ఇక్కడ ఈ పర్టికులర్ అన్పెయిడ్ వర్క్ అనేది ఉంది. సో ఈ పర్టికులర్ ఇష్యూలో మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5th గోల్ కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు రిగార్డింగ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. The importance of unpaid care work in addressing gender issues is delineated under the Sustainable Development Goal 5. అంటే అన్పెయిడ్ వర్క్ సంబంధించి ఇక్కడ జెండర్ ఇష్యూస్ని అడ్రస్ చేసే విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5ను కూడా మనం ఇక్కడ ఇండికేట్ చేయొచ్చు. అయితే ఇష్యూస్ ఏమున్నాయి ఇండియాకి సంబంధించి మనం రీసెంట్ ఇష్యూస్ మనం అబ్జర్వ్ చేస్తే, సో ఇండియా అనేది మనకున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తున్న గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2021కి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే 140th ర్యాంక్ అయితే 156 కంట్రీస్కి 140th ర్యాంకులో ఉంది ఇండియా అనేది. ఇది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. అయితే ఇక్కడ మేజర్గా విమెన్స్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది తగ్గుతుంది అనేది కూడా ఇక్కడ చెప్పొచ్చు. సో అయితే విమెన్తో కంపేర్ చేస్తే 1/5 ఆఫ్ ద మెన్స్ ఎర్న్డ్ ఇన్కమ్లో మనకి విమెన్ ఇన్కమ్ అనేది ఇక్కడ ఉంది. అంటే విమెన్ వర్కింగ్ పర్టికులర్గా అన్పెయిడ్ లేబర్ని మనం మినహాయిస్తే ఓన్లీ వర్కింగ్ సంబంధించి ఇన్కమ్ చూస్తే 1/5 ఆఫ్ మెన్ ఇక్కడ శాలరీ వేజెస్ అనేది ఉంది. ఇది కూడా మనకి రీసెంట్గా చూసిన జెండర్ పే గ్యాప్ సంబంధించి కూడా ఆర్టికల్ చూసాం, అది కూడా చెప్పొచ్చు. ఇక్కడ అన్పెయిడ్ కేర్ వర్క్ అనేది మెయిన్ బ్యారియర్గా మనకి ఆ లేబర్ ఫోర్స్లో సంబంధించి విమెన్ని ప్రోగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మెయిన్ బ్యారియర్గా ఉంది ఇక్కడ అన్పెయిడ్ కేర్ వర్క్ అనేది కూడా ఇంటర్నేషనల్ లేబర్ రిపోర్ట్ అనేది లేబర్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ అనేది కూడా చెప్తుంది. అయితే మేజర్ ఛాలెంజ్ ఎకనామిక్ ఫ్రంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బ్యాలెన్సింగ్ పెయిడ్ అండ్ అన్పెయిడ్ వర్క్ అనేది ఇక్కడ మేజర్గా ఇంపార్టెంట్. అంటే పర్టికులర్గా ఫార్మల్ వర్క్ ఫోర్స్ సంబంధించి విమెన్కి సంబంధించి బ్యాలెన్సింగ్ పెయిడ్ అండ్ అన్పెయిడ్ వర్క్ ఆబ్లిగేషన్స్ అనేది విమెన్ రిలేటెడ్గా ఇంక్రీజింగ్ స్ట్రెస్ లెవెల్స్ ఆర్ నాట్ అన్కామన్ అనేది కూడా ఇక్కడ చెప్తుంది. అంటే కొన్ని రిపోర్ట్స్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ అన్పెయిడ్ వర్క్ చేస్తూ బయట పార్ట్ టైం జాబ్స్ రిమైనింగ్ జాబ్స్ చేసుకుంటూ వాళ్ళు డే టైంలో వాళ్ళు చేస్తున్న స్ట్రెస్ వాళ్ళ వర్క్ వల్ల స్ట్రెస్ లెవెల్స్ అనేవి కూడా పెరుగుతున్నాయి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. దానివల్ల వాళ్ళకి డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అనేది రావడం, సో లో లైఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండడం అనేది కూడా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. దీని ద్వారా మనం ఏం చేయాలి అంటే దేర్ పెయిడ్ వర్క్ టైం అనేది ఇంక్రీజ్ చేయాలి, అట్ ద సేమ్ టైం అన్పెయిడ్ వర్క్ అవర్స్ కూడా కన్సిడర్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. దానికి విధంగా ఏం చేయాలి అనేది కూడా మనం ఇంకా పాలసీస్ రిలేటెడ్గా కవర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2015 రిపోర్ట్ సంబంధించి మనం మాట్లాడుకుంటే 63 కంట్రీస్కి సంబంధించి రిపోర్ట్లో మనం చూసుకుంటే ఓన్లీ 31% సంబంధించి విమెన్ అన్పెయిడ్ వర్క్స్లో స్పెండ్ చేస్తున్నారు. 31% స్పెండ్ చేస్తుంటే మెన్ అయితే ఓన్లీ 10% మెన్ ఈ పర్టికులర్ అన్పెయిడ్ వర్క్లో స్పెండ్ చేస్తున్నారు. అంటే ఈ పర్టికులర్ గ్యాప్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, డిఫరెన్స్ అనేది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఈ ఆర్టికల్ ఎడిటోరియల్ అనేది ఎస్పెషల్లీ వర్కింగ్ విమెన్, ద మెజర్ ఆఫ్ ద వర్కింగ్ విమెన్ ఇన్ కేస్ ఎకానమీలో లేదా గ్రోత్లో జీడిపిలో ఈ అన్పెయిడ్ వర్క్ ఆఫ్ విమెన్కి సంబంధించి ఇంక్లూడ్ చేస్తే ఏ విధంగా ఉంటాయి రిజల్ట్ అనేది ఇక్కడ మెయిన్ ఫోకస్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇండియా విల్ ఎక్స్ప్లోర్ బిల్డింగ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఈ రీసెంట్గా మనకి ఒక ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్స్ మీటింగ్ అయితే జరిగింది. G20 షెర్పా అమితాబ్ కంత్ రిలేటెడ్గా ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్స్ కలిసి ఒక మీటింగ్ అయితే జరిగింది. ఈ రిలేటెడ్గా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ సంబంధించి ఇక్కడ డిస్కస్ చేసుకున్నారు. ఈ పర్టికులర్ మీటింగ్ అనేది ఎక్కడ అయింది, ఏంటి, ఆ పర్టికులర్ మీటింగ్ నేమ్ ఏంటి, కాన్ఫరెన్స్ ఏంటి, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడిగేది ఇక్కడ వాట్ ఈజ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ LLM. ఇలాంటివి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో డైరెక్ట్గా మెయిన్స్ ఆర్ ప్రిలిమ్స్లో మనకు అడుగుతారు. సో ఇది GS 3కి సంబంధించి మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో కవర్ చేసుకోవచ్చు. అయితే కంటెక్స్ట్కి వచ్చేసరికి ఇక్కడ వాట్ ఈజ్ లార్జ్
లాంగ్వేజ్ మోడల్స్ అనేది ఇంపార్టెంట్. సో వాట్ ఈజ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో అయితే హై పవర్ కమిటీ, రీసెంట్గా మనకి ఒక హై పవర్డ్ కమిటీ అనేది ఈ డెవలప్మెంట్ ఆఫ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్కి సంబంధించి కొన్ని టూల్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ జీపీటీ ఉంది. సో జీపీటీకి సంబంధించి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి సంబంధించి హిస్టరీ రిలేటెడ్గా నాకు ఒక 500 వర్డ్స్ సంబంధించి కంటెంట్ కావాలి అంటే ఇమీడియట్గా that will give immediate and efficient content, right? సో ఈ టూల్స్ ఉపయోగించి అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, జీపీటీ లాంటి ఏఐ టూల్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్లో మనం హ్యూమన్ రిలేటెడ్ ఇంటెలిజెన్స్ని ఇంక్లూడ్ చేసి సోర్స్ కోడ్ రూపంలో వాటికి అటాచ్ చేస్తూ మనం పంపిస్తున్నాం. అంటే ఇక్కడ టూల్స్ దట్ హార్నెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు క్రియేట్ అప్లికేషన్స్ దట్ కెన్ అండర్స్టాండ్ అండ్ ప్రాసెస్ హ్యూమన్ లాంగ్వేజ్. ఇక్కడ హ్యూమన్ లాంగ్వేజ్ని కూడా అర్థం చేసుకునే విధంగా దీన్ని క్రియేట్ చేస్తున్నాం. సో దాన్నే మనం ఇక్కడ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఇక్కడ ఈ ఎల్ఎల్ఎంస్ టూల్స్ ఏవైతే ఉన్నాయో జీపీటీ లాంటివి లేదా బాట్ టూల్స్ లాంటివి, బాట్ ఏఐ టూల్స్ లాంటివి ఇవన్నీ మనం యూజ్ చేస్తున్నాం రీసెంట్గా. అయితే ఇక్కడ మేజర్గా ఇంటెలిజెంట్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అప్లికేషన్స్ లాంటివి జీపీటీ లాంటివి మనం ఇక్కడ కార్నర్ టెక్నాలజీగా ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని మనం ఉపయోగించుకుంటున్నాం. సో అయితే ఇక్కడ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కావచ్చు, ఒక డ్రాఫ్ట్ అయితే తీసుకొచ్చారు నేషనల్ డీప్ టెక్ స్టార్టప్ పాలసీ ఫర్ పబ్లిక్ కామెంట్. అంటే దీనికి సంబంధించి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో ఒక డ్రాఫ్ట్ పాలసీ తీసుకొచ్చారు, నేషనల్ డీప్ టెక్ స్టార్టప్ పాలసీ. ఈ పాలసీ పర్పస్ ఏంటంటే ఇండియాస్ పొజిషన్ ఏ విధంగా ఉందో గ్లోబల్ డీప్ టెక్ వాల్యూ చైన్లో ఇండియాస్ పొజిషన్ ఎలా ఉందో దానికి సంబంధించి కొన్ని ఏరియాస్, ఫర్ ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, సెమీ కండక్టర్స్ అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాంతోపాటు మనకి స్పేస్ టెక్నాలజీ, ఇలాంటి ఏరియాస్లో మన ఇండియా పొజిషన్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి ఈ పాలసీ అనేది ఫ్రేమ్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఇండియాస్ G20 షెర్పా అంటే ఏంటి, G20కి సంబంధించి మనకి కొన్ని గ్రూపింగ్ అనేది క్రియేట్ చేసి ఆ పర్టికులర్ డిస్కషన్స్ అనేవి క్రియేట్ చేయడానికి ఒక రిప్రజెంటేషన్ మన కంట్రీ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఉంటారో ఆయనే ఇక్కడ మనకి అమితాబ్ కాంత్గా చెప్తారు. అంటే ఇండియా సక్సెస్ ఏవైతే ఉందో కొన్ని టెక్నాలజికల్ అప్లికేషన్స్ సచ్ యాజ్ డిజిటల్ పేమెంట్స్ యూజ్ చేసాం, న్యాచురల్ ఎకోసిస్టమ్ ఫర్ డీప్ టెక్ అనేది మనం చూసాం, అదేవిధంగా ఫండ్ ఆఫ్ ఫండ్స్గా మనం క్రియేట్ చేస్తున్నాం. ఇండియా అనేది ఇక్కడ ప్రైవేట్ ఫారెన్ క్యాపిటల్ అదేవిధంగా గవర్నమెంట్ ఫండ్స్ని ఫైనాన్స్ చేసే విధంగా ప్రమోట్ చేసే విధంగా స్టార్టప్స్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేషెంట్ క్యాపిటల్ అని ఒక వర్డ్ మనం చూసాం రీసెంట్గా న్యూస్లో. పేషెంట్ క్యాపిటల్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టార్టప్స్ అనేవి స్టార్టప్స్ అనేవి ఇనిషియేట్ చేస్తారు కొంత క్యాపిటల్ పెట్టి, బట్ ఆ క్యాపిటల్ గురించి నెక్స్ట్ వాళ్ళు పెట్టిన క్యాపిటల్కి సంబంధించి రిటర్న్స్ నెక్స్ట్ ఇయర్ వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు రిటర్న్స్ వస్తాయని. బట్ ఇక్కడ పేషెంట్ క్యాపిటల్ అంటే ఏంటంటే వాళ్ళు పెట్టిన క్యాపిటల్ సంబంధించి రిటర్న్స్ కోసం వెయిట్ చేయరు, కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళు పేషెన్స్గా ఉంటారు. దాన్ని మనం పేషెంట్ క్యాపిటల్గా ఇక్కడ పిలుస్తాం. సో ఇండియా అనేది కూడా ఈ పర్టికులర్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొంత పేషెంట్ క్యాపిటల్ అనేది పెట్టుకొని ఈ స్టార్టప్స్ అనేది స్టార్ట్ చేసే విధంగా ఫోకస్ చేస్తుంది. సో అది ఈ ఇంపార్టెన్స్. ఇండియా విల్ ఎక్స్ప్లోర్ బిల్డింగ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ రిలేటెడ్ ఆర్టికల్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఈ పర్టికులర్ ఆర్టికల్ ఇంపార్టెంట్. ఇందులో మనం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేది మనం ఫోకస్ చేయాలి, రిమైనింగ్ ఆర్ అన్నెసరీ. నెక్స్ట్ important, India likely to sign deal with US for 31 MQ9B drones by February 2024. This is related to GS2 international relations between India and US. So India ki sambandhinchi US ki sambandhinchi US defense relations wise మనం ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ ఆర్టికల్స్లో మనం ఈ MQ9B drones రిలేటెడ్గా మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి, వాట్ ఈజ్ MQ9B డ్రోన్స్ అనేది ఇక్కడ మనం ఫోకస్ చేయాలి. సో అయితే MQ9B డ్రోన్ అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ అబ్జర్వ్ చూస్తే ఇది ఒక హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్గా మనం ఇంపోర్ట్ చేసుకోబోతున్నాం యుఎస్ నుంచి. అయితే ఇది
ఇండియాకి సంబంధించి మనం ఎందుకు ఇంత ఫోకస్డ్గా మనం యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే ఇందులో మేజర్గా ఇంటెలిజెన్స్ దాంతోపాటు సర్వైలెన్స్, దాంతోపాటు మనకి రికనెసెన్స్ కూడా మనకి ఉండేలా, అంటే ఐఎస్ఆర్ క్యాపబిలిటీస్, ఐఎస్ఆర్ ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్, రికనెసెన్స్ అంటే ఏంటి? ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలు ఎక్కువగా ప్రదర్శిస్తూ, అదేవిధంగా సర్వైలెన్స్ పర్యవేక్షిస్తూ, దాంతోపాటు రికనెసెన్స్ నిఘా ఈ క్యాపబిలిటీస్, ఐఎస్ఆర్ క్యాపబిలిటీస్ ఉన్న మనకి ఇండియాస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించి మనకి చాలా ఉపయోగపడుతుంది. సో దట్స్ వై ఇండియా అనేది ఇంపోర్టింగ్ ఫ్రమ్ దిస్ MQ9Bs అనేవి ఇంపోర్ట్ చేసుకుంటుంది యుఎస్ నుంచి. అయితే ఇందులో 2 వేరియంట్స్ అనేవి ఉన్నాయి. ఒకటి మనకి స్కై గార్డియన్, అదేవిధంగా సీ గార్డియన్, 2 టైప్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం మారిటైమ్ వేరియంట్గా మనకి సీ గార్డియన్ అనేది ఉంది. సో దీన్ని యూజ్ చేసుకుంటున్నాం. సో అయితే స్కై గార్డియన్ ప్రెజెంట్గా మనం ప్రొక్యూర్ చేసుకోబోతున్నాం. సో అయితే MQ9B అనేది 40 hours శాటిలైట్ లాగా మనకి పైన ఎగిరే విధంగా అది క్యాపబుల్గా ఉంది. సో డిపెండింగ్ ఆన్ ఇట్స్ కాన్ఫిగరేషన్, టైప్స్ ఆఫ్ వెదర్స్, అదేవిధంగా కొన్ని సివిల్ ఎయిర్ స్పేస్ రిగార్డింగ్గా, మ్యానుఫ్యాక్చర్ రిగార్డింగ్గా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. అంటే ఆల్రెడీ మనం సీ గార్డియన్ ఏదైతే ఉందో సీ వేరియంట్ని మనం చూసాం, ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాం ప్రీవియస్గా. ఇప్పుడు స్కై మీద మనం ఫోకస్ చేస్తున్నాం. సో అయితే ఇక్కడ ఇండియన్ నేవీకి మనకి ఈ పర్టికులర్ సీ గార్డియన్ కూడా చాలా సందర్భాల్లో మనం యూజ్ చేసుకున్నాం. ఇండియన్ నేవీకి సంబంధించి మనం యూజ్ చేసుకున్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్ MQ9Bs అనేవి రౌండ్ ద క్లాక్ సర్వైలెన్స్ మనం ఉపయోగించుకునేలాగా మనకి ఇక్కడ మేజర్గా ఫోకస్ ఏంటంటే మూవ్మెంట్ ఆఫ్ చైనీస్ మిలిటరీ బిల్డప్స్ అండ్ ట్రూప్ మూవ్మెంట్ ఏవైతే ఉన్నాయో LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ప్లేసెస్లో మనకి యూజ్ చేసే విధంగా, అంటే ఈ ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్, రికనెసెన్స్, నిఘా పర్యవేక్షణతో ఇక్కడ LAC మీద మనకి ఫోకస్ చేసే విధంగా ఈ MQ9Bs అనేది ప్రొక్యూర్ చేసుకోబోతుంది. అదే మెయిన్ ఇక్కడ ఇంపార్టెన్స్. ఇది February 9, 2024 కల్లా డెలివరీస్ అనేది స్టార్ట్ అవుతాయి, కంక్లూడ్ అవుతుంది ఈ పర్టికులర్ డీల్ అనేది. సో February 2027 కల్లా మనకి ఈ డెలివరీస్ అనేవి 3 yearsలో కంప్లీట్ అవుతాయి అనమాట. అది మేజర్గా డిఫెన్స్ అగ్రిమెంట్ బిట్వీన్ MQ9B రిలేటెడ్ బిట్వీన్ India and US. So next important article, center raises MSP for Rabi Crops, farmers unhappy. So ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఎస్పెషల్లీ వాట్ ఆర్ ద సీజనల్ క్రాప్స్ ఇన్ ఇండియా అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. సో అప్పుడప్పుడు మనం GS3కి సంబంధించి ఎకానమీ బిజినెస్ పేపర్లో, హిందూ పేపర్లో మనం చూస్తుంటాం మినిమం సపోర్ట్ ప్రైస్ సంబంధించి రబీ క్రాప్స్ అని, ఖరీఫ్ క్రాప్స్ అని. బట్ ఈ ఫార్మర్స్ సంబంధించి ఇష్యూస్ రిలేటెడ్గా MSP, అదేవిధంగా ఇక్కడ సీజనల్ క్రాప్స్, ఈ రెండు ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో కంటెక్స్ట్ నేపథ్యంలో మనం ఇక్కడ క్రాప్స్, సీజనల్ క్రాప్స్, సో అదేవిధంగా MSP, ఈ రెండు ఇంపార్టెంట్ టాపిక్స్. సో దీని గురించి మనం ఇక్కడ క్లియర్ కట్గా చూద్దాం. సో అయితే ఇక్కడ మేజర్గా ఇక్కడ మనకి ఇండియాలో 3 మేజర్ క్రాపింగ్ సీజన్స్ అయితే ప్రతి సంవత్సరం మనకు ఉంటుంది. ఒకటి మనకి ఖరీఫ్, 2 రబీ, 3 జైద్. సో మాన్సూన్ క్రాప్గా పిలిచే ఈ ఖరీఫ్ మనకి హై వాటర్ రిక్వైర్మెంట్గా మనకు ఉంటుంది. సో ఇది జూలై నుంచి అక్టోబర్ టైంలో ఈ ఖరీఫ్ సీజన్ అంటూ ఉంటుంది. అందులో మనకి రైస్, మెయిజ్, జోవార్, బజ్రా, సోయాబీన్, కాటన్, గ్రౌండ్ నట్ కావచ్చు, జ్యూట్, ఉరాద్ దాల్, మూంగ్ దాల్, టూర్ దాల్, ఇలాంటివన్నీ మనకి పండిస్తారు ఆ టైంలో, ఆ ఖరీఫ్ పంటలు అనమాట ఇవన్నీ. సో అయితే నెక్స్ట్ రబీ. సో 1, 2, 3 ఈ సెకండ్ రబీ సీజన్, ఇది వింటర్ క్రాప్గా మనం అక్టోబర్ నుంచి ఫిబ్రవరి టైంలో చూడొచ్చు. సో దీంట్లో ఎస్పెషల్లీ వీట్, బార్లీ, గ్రామ్, పీస్ అండ్ మస్టర్డ్ లాంటివి ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇవి మేజర్గా రబీ సీజన్గా మనం చెప్పుకుంటాం వింటర్ క్రాప్. అయితే వింటర్ నుంచి సమ్మర్ గ్యాప్లో మనకి సమ్మర్ క్రాప్గా పిలిచేది థర్డ్ క్రాప్, జైడ్ క్రాప్. సో ఇక్కడ జైడ్ క్రాప్స్ సంబంధించి మార్చ్ నుంచి జూన్ మంత్స్లో ఈ వాటర్ మెలాన్ కావచ్చు, కొన్ని వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువగా ఈ థర్డ్ సీజన్లో పండిస్తారు. సో కుకుంబర్ కావచ్చు, వాటర్ మిలాన్, మస్క్ మిలాన్, వెజిటేబుల్స్ అండ్ ఫోడర్ క్రాప్స్, ఇవి మేజర్గా ఇక్కడ మనకి ఐటమ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇవి ఎస్పెషల్లీ స్టాటిక్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్గా మనం చెప్పుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి మినిమం
ప్రైసెస్ సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి అనే దాన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. వాట్ ఈజ్ ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్? అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది గవర్నమెంట్ డైరెక్ట్గా క్రాప్స్ అనేది ఫార్మర్స్ నుంచి పర్చేస్ చేసే ఒక రేట్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీన్ని ఇండైరెక్ట్గా మనం డైరెక్ట్గా ఇన్సూరెన్స్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇన్సూరెన్స్ ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో సడన్గా ప్రైసెస్ అనేవి, ఫార్మ్ ప్రైసెస్ అనేవి తగ్గినా పెరిగినా వాళ్ళకి సంబంధం లేదు, ఆ పర్టికులర్ ప్రైసెస్లో ఫార్మర్స్కి ఇచ్చేస్తారనమాట. సో మినిమం సపోర్ట్ ప్రైస్. సో గవర్నమెంటే డైరెక్ట్గా ఈ మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో దీనివల్ల కరప్షన్ అవుతుంది కాబట్టి మినిమల్ అవుతుంది, ఇక్కడ ఫార్మర్స్ ప్రాబ్లం ఇష్యూ అవుతుంది కాబట్టి సో ఇన్సూరెన్స్ విధంగా ఈ ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ని ఒక ప్రైస్ లెవెల్లో గవర్నమెంట్ అనేది డైరెక్ట్గా పర్చేస్ చేస్తుంది క్రాప్స్ని. అయితే ఇక్కడ ఇది ఎవరు అనౌన్స్ చేస్తారు? గవర్నమెంటే, ఆన్ ద బేసిస్ ఆఫ్ రికమెండేషన్ ఆఫ్ కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి గవర్నమెంట్ డెసిషన్ తీసుకోమన్న ముందు ఈయన రికమెండ్ అయితే చేస్తారు. సో రైట్, ఇది బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఎంఎస్పి అనేది ఫస్ట్ మనకి 1966లో ప్రపోజ్ చేశారు. ఆ టైంలో మనకి అందరికీ తెలిసిందే గ్రీన్ రెవల్యూషన్ ద్వారా ఈ ఎంఎస్పిని మనకి ఇంక్లూడ్ చేశారు. రైతులకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పర్టికులర్ ప్రైసెస్ రిలేటెడ్గా ఇష్యూస్ వస్తున్నప్పుడు వీళ్ళని అప్పుడున్న 1960-70 టైంలో మనకున్న క్రైసిస్ వల్ల మనం ఎంత సఫర్ అయ్యామో ఆ గ్రీన్ రెవల్యూషన్ రాకముందు అనేది మనం చూసాం. సో దానికి సంబంధించి ఎంఎస్పి ఐడియా కూడా అప్పుడే ప్రపోజ్ చేశారు, ఇన్స్పైర్ అయ్యి, సో గ్రీన్ రెవల్యూషన్ నుంచి. అయితే ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ని ఎవ్రీ ఇయర్ మనకి కమోడిటీస్ విధంగా ఈక్వల్గా ఖరీఫ్ అండ్ రబీ క్రాప్స్ని ఇంక్లూడ్ చేశారు. అలా దాదాపు అన్ని క్రాప్స్కి ఇస్తూనే ఇంక్లూడ్ చేసుకుంటూ ఇప్పుడు మేజర్గా మనకి క్రాప్స్ కవర్డ్ అండ్ ఎంఎస్పి అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఖరీఫ్ క్రాప్స్లో టోటల్ 14, రబీ క్రాప్స్లో టోటల్ 7, అదేవిధంగా క్యాలెండర్ ఇయర్ క్రాప్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే 4 సీజన్స్ సంబంధించి మనం మాట్లాడుకోవచ్చు. సో టోటల్ ఇక్కడ ఖరీఫ్ క్రాప్స్ అబ్జర్వ్ చేస్తే ప్యాడీ కావచ్చు, రాగి కావచ్చు, మైజ్ కావచ్చు, ఇలాంటివన్నీ, కాటన్ ఇలాంటివన్నీ ఉన్నాయి, సన్ఫ్లవర్, సోయాబీన్స్, దాంతోపాటు షుగర్ కేన్, ఇవన్నీ క్యాలెండర్ ఇయర్ క్రాప్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. సో వీట్, బార్లీ, గ్రామ్ లాంటివి కూడా రబీ క్రాప్స్లో ఉన్నాయి. అయితే ఈ సిఏసిపై మనకి ఏదైతే ఉందో కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ అనేది ఎంఎస్పి 2022 క్రాప్స్కి సోయింగ్ పీరియడ్ ముందు ఈచ్ ఇయర్ ఎవ్రీ ఇయర్ సోయింగ్ పీరియడ్ ముందుగా ఈ 22 క్రాప్స్కి అనౌన్స్ చేస్తుంది. అదేవిధంగా ఎంఎస్పి అనేది టొరియా బేస్డ్ ఎంఎస్పి ఫర్ రేప్ సీడ్స్, అదేవిధంగా మస్టర్డ్, అదేవిధంగా డీహస్క్డ్ కోకోనట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎంఎస్పి ఆఫ్ కోప్రా అనేది కూడా ఇక్కడ చెప్తున్నాం. ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైసెస్ ఫర్ షుగర్ ఈజ్ ఆల్సో డిక్లేర్డ్ అనేది కూడా చెప్తున్నాం. అంటే షుగర్ కేన్కి సంబంధించి కూడా ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైసెస్ అనేది ఇక్కడ డిక్లేర్ చేస్తుంది గవర్నమెంట్ బై కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్ దీస్ ఆర్టికల్స్. ఇక్కడ మనకి ఏంటి అవుతుంది, సెంటర్ రైజెస్ ఎంఎస్పి ఫర్ రబీ క్రాప్స్, ఫార్మర్స్ అన్హ్యాపీ. అంటే ఎంఎస్పికి సంబంధించి వీళ్ళు ఇంక్రిమెంట్ అయినా ఫార్మర్స్ అన్హ్యాపీగా ఉన్నారు, ఎందుకు అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఫార్మర్స్ ఆర్గనైజేషన్ హ్యావ్ క్రిటిసైజ్డ్ ద ఇంక్రీజ్ ఏ మేగర్ దే పాయింట్ మిస్ మ్యాచ్ బిట్వీన్ ద సపోర్ట్ ప్రైసెస్ అండ్ కాస్ట్. వాళ్ళకున్న కాస్ట్ సంబంధించి సపోర్ట్ ప్రైస్ ఇస్తున్న మినిమం సపోర్ట్ ప్రైసు సంబంధం లేదు అనేది ఇక్కడ మేజర్ వాళ్ళ కన్సర్న్. సో దానికి సంబంధించి ఈ ఆర్టికల్ వచ్చింది. ఈ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా ఈ 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనే కాన్సెప్ట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. దిస్ ఈస్ ఆల్ ద టుడేస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో కంపల్సరీ ఎవ్రీ ఆర్టికల్స్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ఇంపార్టెంటే అని ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.